హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా చాలా మినీ వ్లాగ్ అండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి 7th రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వచ్చేసి నైట్ టైంలో ఒక కొత్త రెసిపీ అయితే ట్రై చేశానండి. చూస్తున్నారు కదా మీరు. ఫస్ట్ వచ్చేసి అంటే నేను ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి అయితే చేస్తున్నానండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశానండి రెసిపీ, చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా వారికైనా నిత్యకైనా ఎగ్ అంటే ఇష్టం అండి. ఎగ్లో వెరైటీ చేస్తే చాలా ఇష్టం, వెరైటీస్ అయితే. ఇంకా అలా అనేసి అయితే ట్రై చేశానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి టమాటా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో టమాటా ప్యూరీ అయితే యాడ్ చేయాలండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకొకటి అయితే మసాలా ఉంటుందండి, చూపించాను కదా మీకు స్టార్టింగ్లో. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, మళ్ళా గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆనియన్స్ని, మసాలా దినుసులు ఉంటాయి కదండి అవి, మళ్ళీ ధనియాలు, ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మీరు, నేను మిక్సీ జారులో వేసాను కదా. కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ టమాటా యాడ్ చేసాను కదండి, దాని తర్వాత ఈ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి రెండు కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చెప్పడం మర్చిపోయానండి, నేను ఆనియన్ పేస్ట్ చేశాను కదండి, దాంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశానండి. అంటే తిక్కుగా ఉండాలండి, గడ్డ పెరుగు అంటారు కదా, అదైతే యాడ్ చేశాను. ఇంకా అదంతా మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ టమాటో ప్యూరీలో అది కూడా యాడ్ చేసుకొని, ఇంకా స్పైసెస్ కూడా చెప్పాను కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మళ్ళా గరం మసాలా, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. అంటే ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే ఆయిల్ ఈ మసాలా నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes, అంటే 5 minutes కాదులేండి, ఒక 2 minutes మసాలా అంతా కొంచెం దగ్గర పడుతుందండి. అంటే కొంచెం థిక్ అవుతుంది. ఇంకా ఆ టైంలో ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అవుతుంది. ఇంకా కొంచెం ఉప్పు, కారం అంతా చెక్ చేసుకొని, ఇంకా మీకు ఎన్నైతే గుడ్లు కావాలో అన్నీ యాడ్ చేసుకొని, ఇంకా కదపకుండా మూత అయితే పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా జనవరి 7th రోజు నేను మార్నింగ్ నుంచి వీడియో తీయలేదండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయనేసి అయితే తీయలేదు ఆ రోజు. ఇంకా ఇది కొత్త రెసిపీ ట్రై చేశాను కదండి. మీకు తెలుసు కదా, నాకు కొత్త రెసిపీ ఇలా చూసిన వెంటనే నచ్చితే కనుక ట్రై చేస్తానండి. ఇంకా వీడియో తీద్దామనేసి అయితే నేను వీడియో తీసి అయితే పెడుతున్నానండి మీకు. ఇంకా దీని తర్వాత సంక్రాంతి వ్లాగ్స్ అయితే వస్తాయండి ఒక్కొక్కటిగా. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ అండి. ఇంకా లేట్ చేస్తే ఇంకా నేను మర్చిపోతాను ఆ రోజు ఏం చేశాను అనేసి అయితే. అందుకే దానికి కంటిన్యూషన్గా అయితే ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అయితే వస్తున్నానండి. ఇంకా చూసారు కదా, నేను ఒక 5 గుడ్లు అయితే యాడ్ చేశానండి. ఇంకా ఈ గుడ్లను మాత్రం ఏం డిస్టర్బ్ చేయకుండా లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇంకా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఎందుకు వీడియో తీయలేదంటే ఆ రోజు వాటర్ ప్యూరిఫైర్ కొంచెం రిపేర్లో ఉండేనండి. ఇంకా మధ్యాహ్నం వరకు అదే సరిపోయిందండి. ఇంకా వాళ్ళు వచ్చి మొత్తం రిపేర్ చేశారండి వాటర్ ప్యూరిఫైర్ని. ఇంకా అందుకే నాకు వీడియో తీయాలనిపించలేదు. ఇంకా ఇంట్లో వరకే సరిపోయింది. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు కదండి, ఇంకా అందుకే వీడియో తీయడం కుదరలేదు. వాటర్ ప్యూరిఫైర్ అయితే కొంచెం రిపేర్లు ఉండే, ఇంకా అది రిపేర్ అయ్యి చేసే వరకు 2-3 అయిపోయిందండి టైం వచ్చేసి. ఇంకా ఈ టైంలో వీడియో ఏం తీస్తాననేసి అయితే ఇంకా ఆ రోజు తీయలేదండి వీడియో. ఇంకా నైట్ వచ్చేసి రాగి చపాతీలోకి ఈ ఎగ్ కర్రీ అయితే కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో చూసానండి, చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళకైనా మా పిల్లలకైనా చాలా బాగా నచ్చిందండి. ఇంకా
ఇంకా ఆలస్యం ఎందుకండి, మీకు కూడా ఒకవేళ ఎగ్ ఎవరికైతే ఫేవరెట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే మీకు అర్థమవుతుంది కదండి, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మసాలా ఏమంటారు మసాలా కర్రీ కదండి. ఇంకా మా వారికి అయితే నిత్యకైతే ఇలా ఎగ్ తోటి వెరైటీస్ చేస్తే చాలా ఇష్టం అండి. అదండి సంగతి. ఇంకా చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా ఎమ్మీగా కనబడుతుంది కదా. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఈరోజు ఏమంటారు వసంత పంచమి కదండి, ఆ రోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అందరికీ హ్యాపీ వసంత పంచమి. ఇంకా కొడుకుల పండుగ కూడా అంటారు కదండి. మీ కొడుకులకు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చిన్న వ్లాగ్ అండి ఇది. ఆ రోజు ఇది ఒక్కటే రెసిపీ అయితే షూట్ చేశాను. షార్ట్లో అయితే పెట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి అయితే లాంగ్ వీడియో లెక్క పెడుతున్నానండి. యాక్చువల్గా షార్ట్ పెడదాం అనుకున్నాను, మీకు కూడా ఒకవేళ ట్రై చేస్తారనేసి. మళ్ళీ షార్ట్లో పెడితే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కదా షార్ట్లో, అందుకోసమే లాంగ్లో అయితే పెడుతున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకొకటి, ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం అండి, ఇలాగైతే ఎప్పుడు ట్రై చేయలేదు నేను. కొంచెం కొత్తగా వెరైటీగా అనిపించిందండి. పరాటాసాకి మళ్ళా చపాతీలకైతే బాగుంటుంది కర్రీ, ఇంకా బగారా రైస్లో కూడా బాగుంటుందండి. అదే అండి ఈరోజు వీడియో. ఇంకా పిల్లలకైతే పెట్టేశానండి, చాలా బాగా నచ్చింది పిల్లలకు కూడా. అంతేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాం ఫ్రెండ్స్, నిహారిక వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. కర్రీ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.